హలో! వెల్కమ్ బ్యాక్. కొన్ని రోజుల క్రితం కూడా మీకు ఒక వీడియో చేశాను. గాదె సాయి కృష్ణ అనే కుర్రవాడు చనిపోవటం గురించి. సో, ఇప్పటికి కూడా గాదె సాయి కృష్ణ అనే అబ్బాయిని ఏం చేశారు అనే క్లారిటీ ఇప్పటికి లేదు. ఏం చేశారు? ఎవరు చేశారు? అనే క్లారిటీ ఇప్పటికి లేదు. ఈ కేసు వెనకమాల ఎవరో హైయర్ ఆఫీషియల్స్ ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళని దాయటానికే ఈ నాగరాజ్ అనే అతన్ని అరెస్ట్ చేసి ఆయన అరెస్ట్ కింద చూపిస్తున్నారు. కానీ బయటకు అసలు పేర్లు రావట్లేదు. సో, ఇప్పుడు కరెంట్ రూలింగ్ గవర్నమెంట్‌ని నేనొకటి అడుగుతున్నా. సో, ఇంక ఇంతేనా? ఈ అబ్బాయిని ఎవరో ఖతం చేసేశారు. అయిపోయింది. ఇంక దాన్ని దాచిపెట్టేస్తారా? ఇంక బయటికి తేరా? ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ ఇదెంత బాధాకరం అంటే, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ బూడిదివ్వమని ఏడుస్తుంది. అంతేగాని మా అబ్బాయి బాడీనివ్వమని, మా అబ్బాయి ఎక్కడున్నాడు అనేది అడగట్లేదామ. సో, ఈ రాష్ట్రానికి ఒక చీఫ్ మినిస్టరు, ఒక హోమ్ మినిస్టరు, భగత్ సింగ్ లెవెల్‌లో, చెగువీరా లెవెల్‌లో ఒక డిప్యూటీ సీఎం ఒక్కళ్ళకి కూడా దమ్ము సరిపోవట్లేదు. ఈ అబ్బాయి కేసు గురించి క్లారిటీ ఇవ్వటానికి. సో, ఇవన్నీ కాకుండా చనిపోయిన అబ్బాయి కాపులబ్బాయి అని చెప్పి, ఆయన సామాజిక వర్గంలో మళ్ళీ ఏమైనా తేడా వచ్చిద్దేమో అని చెప్పి డిప్యూటీ సీఎం గారు ఆ అబ్బాయి మీద రేప్ కేసు ఉందని చెప్తున్నాడు. ఆ అమ్మాయి మీడియా ముందుకొచ్చి చెప్పింది అలాంటిదేం లేదు అని చెప్పి. అదే అమ్మాయి ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఎవ్వరైనా అబద్ధాలాడతారా అండి? అది కూడా ఏంటి? ఒక చనిపోయిన అబ్బాయి గురించి. ఎందుకంటే ఆ అబ్బాయి తిరిగి రాలేడు కదా! అడగలేడు కదా! మన హోమ్ మినిస్టర్ గారు. అన్ని డిపార్ట్మెంట్స్‌లో ఆవిడే ఉంటారు. అన్ని మీటింగ్స్‌కి ఆవిడ వచ్చేస్తా ఉంటారు. మేము ఇట్లా చేసేస్తున్నాం, అట్లా చేసేస్తున్నాం. పెద్ద పెద్ద లిస్టులు తీసుకొచ్చి బాగా కంట్రోల్ చేస్తున్నాం. ఇయన్నీ కాదండి. ఇప్పుడు ఆన్ ద స్పాట్‌లో ఇమ్మీడియేట్‌గా ఈ కేస్ గురించి ఏమైందో ఇమ్మీడియేట్‌గా చెప్పండి. లేకపోతే సీబీఐకి ఇవ్వండి ఇప్పటికిప్పుడు. పోయిన గవర్నమెంట్‌లో ఎవడేం చేయకుండానే హూ కిల్డ్ బాబాయ్? ఎలక్షన్ మేనిఫెస్టోలో హూ కిల్డ్ బాబాయ్? అని అడిగారు. ఇప్పుడు చెప్పండి హూ కిల్డ్ గాదె సాయి కృష్ణ? వామ్మో! వామ్మో! ఇన్ని శాటిలైట్‌లు, ఇంత టెక్నాలజీ ఇట్లా ఉండి ఒక 23 ఏళ్ల కుర్రోడిని మాయం చేసేస్తే దిక్కుమొక్కు లేదు ఈ రాష్ట్రంలో. కానీ ఈ దారుణాలన్నీ చూస్తుంటే మీకు ఒకటి అనిపియట్లేదా? మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత ఉండుంటే ఇప్పుడు రూలింగ్‌లో ఈ వీడియో అయ్యే టైంకే బయటకొచ్చేసేది. గాదె సాయికృష్ణ ఎవరు చంపారో. వాళ్ళు ఈ పాటికి బొక్కలో కూడా ఎళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్‌లో అలాంటిదేం జరగదు. అది మన కర్మ.